బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందన స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కారు ఆపటానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ని అదే కారుతో ఢీకొట్టారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ వద్ద ఘటన చోటు చేసుకుంది. చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో గస్తీ చేపట్టారు. అదే సమయంలో వస్తున్న ఎర్రచందన వాహనం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేష్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న స్మగ్లర్లలో ఇద్దరు పారిపోగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ అవుతున్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ పైన రెడ్ శాండ్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక టీం ఒకే డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ పైన వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నదో దాని ప్రకారంగా ఒక సస్పీషియస్ అనిపిస్తూ ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది వీళ్ళ వైపు రావడం జరిగింది. కాకపోతే అక్కడ పోలీసుని చూడడంతో అక్కడున్న ఇమీడియట్గా రైట్ టర్న్ చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో అక్కడున్న కానిస్టేబుల్ని హిట్ ఇచ్చి ఆయన అక్కడికక్కడ చనిపోయినారు యాక్సిడెంట్లో. దాంట్లో మనకి టోటల్గా 7 లాక్స్ అండ్ 2 పర్సన్స్ మనకి అప్రిహెండ్ చేసుకోవడం జరిగింది. ఒక ముగ్గురు ఎస్కేప్ అయ్యారు సీన్ నుంచి. వాళ్ళపైన కూడా ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి వాళ్ళు పట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే ఇప్పుడు చాలా ఈ అనుకోని పరిస్థితుల్లో ఎవరైతే మనం కోల్పోయామో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించేలాగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. దామోదర్, ఈ స్మగ్లింగ్ ముఠా గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అదే విధంగా చనిపోయిన కానిస్టేబుల్ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఈరోజు తెల్లవారుజామున ఏదైతే అన్నమయ్య జిల్లా చీనేపల్లి సమీపంలో కేబీపల్లి మండలం చీనేపల్లి, అటు ఉమ్మడి ప్రాంతం చీనేపల్లి, అటు కడప జిల్లా నుంచి ఎక్కడైతే ఎర్రచందనం స్మగ్లింగ్ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో తిరుపతికి చెందిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూబింగ్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పరిస్థితి చీనేపల్లి చెక్ పోస్ట్ వద్ద. ఈ నేపథ్యంలో అటువైపు నుంచి వస్తున్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారును ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఆ కారులో ఉన్న స్మగ్లర్లు వేగంగా కారుతో కానిస్టేబుల్ను ఢీకొట్టించారు. ఈ ఢీకొట్టిన ఘటనలో కానిస్టేబుల్ కాళ్ళు తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే పోలీసులు వెంటనే ఆ కారును చేజ్ చేశారు. ఆ కారులో నుంచి ఒకరిని పట్టుకోగలిగారు. మరో ఇద్దరు పరారైన పరిస్థితి. మరోవైపు ఆ కారులో 6 ఎర్రచందనం దుంగలు దొరికాయి. కారులో నుంచి కారు దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గణేష్ను వెంటనే పీలేరు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ గణేష్ది ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన 14వ బెటాలియన్ కానిస్టేబుల్. అతను టాస్క్ ఫోర్స్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను అక్కడికడే మరణించాడు. విషయాన్ని తెలిపిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఘటన జరిగిన ప్రదేశాన్ని అన్నమయ్య జిల్లా ఫారెస్ట్ వికాస్తో పాటు అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు కూడా పరిశీలించారు. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగింది. కారు టర్న్ చేసుకోవడం వల్ల ఈ ఘటన జరిగిందంటూ ఎస్పీ చెప్పడం విశేషం. మొత్తం మీద అయితే మృతి చెందిన గణేష్ కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్గా ప్రకటించామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే రాయచోటి సమీప అటవీ ప్రాంతంలో శేషాచలం అటవీకి సంబంధించిన కొంత ప్రాంతం రాయచోటి అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఎర్రచందనం దుంగలు నిరంతరం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. ఆ స్థానికంగా ఉన్న స్మగ్లర్లే అక్రమ రవాణాకు ప్రయత్నించారంటూ కూడా తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ కోణాలతోనే అంటున్నారు. గతంలో 2013లో ఒకసారి శేషాచలం ఫారెస్ట్లో ఎంతమంది ఉండటం జరిగింది? వారు ఏ దిశగా పారిపోవటం జరిగింది? అసలు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? రేణుశ్రీ, తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. కారులో 3 నిందితులు ఎర్రచందనాన్ని తీసుకుని ఇటు చెన్నై వైపు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. కారులో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని
ఇంకా పోలీసులు తెలియజేయడం లేదు. మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి స్థానికులే ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కారుకు సంబంధించిన నెంబర్ కూడా చిత్తూరు జిల్లాకి సంబంధించింది కావడం, అది స్విఫ్ట్ డిజైర్ అని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్తున్నది ఏమైతే మరో ఇద్దరిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా గాలింపు బృందాలు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2014 తర్వాత తాము టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము, ఎర్రచందనం నియంత్రణను పూర్తి స్థాయిలో అరికట్టగలిగామని చెప్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే 2019 నుంచి ఇప్పటి వరకు టాస్క్ ఫోర్స్ను పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం వల్లనే ఎర్రచందనం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందని కూడా వారు ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే మరోవైపు ఇలాంటి ఘటన 2013లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? రేణుశ్రీ, దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి సమాచారాన్ని బయటికి ఇవ్వడం లేదు. మొత్తం మీద అయితే విచారణ చేస్తున్నాము, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాము, ఇది కొంత ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్తూనే కావాలనే భయపడి వారు దూకించారని చెప్తున్నారు. మరోవైపు దీనిపైన అనేక పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వారే ఈ చర్యలకు పాల్పడినారు, అందుకే పోలీసులు బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యం. దీనిపైన నారా లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాకు ఈ 5 సంవత్సరాల్లో పెద్దపీట వేశారు, టాస్క్ ఫోర్స్ను నిర్వీర్యం చేశారని కూడా ఈరోజు జీడీ నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు విమర్శించారు. దీనిపైన మనతో మాట్లాడడానికి మరికొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు జరిగిన ఘటన మీరు ఏ విధంగా భావిస్తారు? అంటే పీలేరు సమీపంలో కానిస్టేబుల్ పైన ఎర్రచందనం స్మగ్లర్లు కారు దూసుకెళ్ళడం వల్ల ఒక కానిస్టేబుల్ మరణించాడు. గతంలో ఎప్పుడైనా ఈ సంఘటన జరిగిందా? యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ప్రతి 2-3 రోజులకు అంటే వీక్లీ వన్స్ పట్టేవాళ్ళు అనమాట. ఎర్రచందనం అంటేనే భయపడేవాళ్ళు, ఇది లేబర్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ. ఇప్పుడు వచ్చేసి కనీసం నెలకి 2 నెలలకి 3 నెలలకి అనేది వాళ్ళు అసలు లేదు, మొత్తం చేసేదే వాళ్ళే అన్నప్పుడు అసలు ఏదో రేర్ ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి నామకే వాస్ చేయడము పడడం. గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే చీప్గా చూస్తున్నారండి వాళ్ళు, అస్సలు ఏందో అసలు. ఈ కానిస్టేబుల్ మృతి వెనుక వైసీపీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారని మీరు భావిస్తున్నారు? అది కాదు, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ చచ్చిపోయిన ఒక ఎంఆర్ఓ చనిపోయినది కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని టచ్ చేయాలంటేనే ఒక వేరే లెవెల్లో ఉండాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఒక రేంజ్ అని వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి అసలు ఏమి కేర్లెస్గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మామూలు కొట్టడం ఏందో, వాళ్ళని చంపడం ఏందో, వాళ్ళ సెల్లార్లో పోయి చంపడం ఏంటంటే, సెల్లార్లో ఒక చిన్న సంతకం పెట్టాలి చంపడం అంటే. ఇప్పుడు జరిగిన ఘటన మీరు చూడండి, జిల్లాలో ఇప్పుడు జరిగిన ఘటన పైన మీరేం మాట్లాడారు? ఇంతకు మునుపు పూర్వము మనకు ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చెక్ పోస్టులన్నీ ఓపెన్ చేయాలి. సో అదే అదునుగా చూసుకొని గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఎవరైతే వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇది ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం. మనం విచ్చలవిడిగా జరుగుతుంది ఇదంతా. ఇది ప్రభుత్వం సపోర్ట్ లేకుండా జరిగిందని మనం అనుకోం. 100% ప్రభుత్వ సపోర్ట్ ఉందని మేము భావిస్తున్నాం. ఇందులో మొత్తం మీద రేణుశ్రీ ఇక్కడ మాట్లాడిన టీడీపీ జనసేన నాయకులు అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పోలీసుల మీద దాడికి వచ్చేంత విధంగా స్మగ్లర్లు తయారైనని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ ఘటన పైన పూర్తి స్థాయి విచారణకు పోలీసు యంత్రాంగం ఆదేశించి, మరోవైపు అటవీ శాఖ అధికారులు అయితే చాలా వరకు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నాము, ఎక్కడికెక్కడ అటవీ సంపదను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో చాలా సీరియస్గా ఉన్నామని అన్నమయ్య డిఎఫ్ఓ వికాస్ కూడా తెలిపారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ రేపటికైనా బయటపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ఇద్దరు నిందితుల కోసం పెద్ద ఎత్తున గాలింపు కొనసాగుతుందని, ఆ గాలింపు తర్వాతనే వారిద్దరు దొరికిన తర్వాతనే పూర్తి సమాచారం వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు దొరికిన వ్యక్తి అయితే మిగతా ఇద్దరు ఎవరు అంటే ఎర్రచందనాన్ని అక్రమ రవాణాకు ఉపయోగించే పైలట్సా లేకపోతే వీరే స్మగ్లర్లా అన్న విషయం మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద 3-4 దశల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతుంది. ఎవరైతే కూలీలు ఎర్రచందనాన్ని కొడతారో ఆ తర్వాత అక్కడి నుంచి చేరవేయడానికి, అడవుల్లో నుంచి బయటికి చేరవేయడానికి స్థానికంగా ఉన్న రైతులను కానీ కూలీలను కానీ వాడుకుంటారు. ఆ తర్వాత రహదారి మార్గం నుంచి పోర్టు వరకు వాహనాల్లో తీసుకెళ్ళడానికి ఇలాంటి వాహనాలను అంటే కారు కానీ ట్రక్కులు కానీ వాడుకుంటారు. ఆ తర్వాత పోర్టు ద్వారా కంటైనర్లోకి చేర్చడానికి మరికొంతమందిని ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం ఇది 3వ దశలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే అని తెలుస్తుంది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ
చేసి నిందితులను బయట పెడతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఏదైతే చనిపోయిన కానిస్టేబుల్ యొక్క కుటుంబానికి తాత్కాలికంగా 30 లక్షల ఆర్థిక సాయం చేస్తాం, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని చెప్తున్నారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కారు ఆపటానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ని అదే కారుతో ఢీకొట్టారు. కేవీపల్లి మండలం గుండ్రవారిపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. చెక్పోస్ట్ వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎర్రచందనం తరలిస్తున్నారు అనే సమాచారంతో గస్తీ చేపట్టారు. ఇక అదే సమయంలో వస్తున్న ఎర్రచందన వాహనం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేష్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గణేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక కారులో ఉన్న 2 స్మగ్లర్లు కూడా పారిపోగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎర్రచందన స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఏ మాత్రం అనుమానం లేదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నా. అదే మారిగా అవినీతిలో ఇష్టానుసారంగా చేసిన వాళ్ళని హెచ్చరిస్తున్నా. 2 నెలలే మీ భాగోతం, ఆ తర్వాత మీరు ఎక్కడుంటారో చూడమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.